అన్న అందరికి నమస్కారం అన్న. అన్న మీకు తెలుసా అన్న, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ అన్న, యూనివర్సిటీ లైబ్రరీ, అతిపెద్ద లైబ్రరీ అన్న యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు గుంపులు గుంపులుగా విద్యార్థులు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజు ప్రజలకు వ్యతిరేకత పోయి, అయ్యో నా విద్యార్థులు బాధపడుతున్నారు యూనివర్సిటీలో అని చెప్పేసి ఈరోజు ప్రజలలో వ్యతిరేకత పోయిందన్న. అంటే ఈ విద్యార్థులు కొట్లాడితేనే కదా ఈ లైబ్రరీ నుండి, ఇంత పెద్ద లైబ్రరీ నుండి బయటకు వచ్చి పెద్ద గుంపులుగా విద్యార్థులు వచ్చి కొట్లాడితేనే కదా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని. ఈరోజు టెట్ అన్న, టెట్ ఫీజు అనేది గత ప్రభుత్వంలో 200 ఉందన్న. ఆ 200 ఉన్న టెట్ ఫీజును మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రూపాయలు చేసిందన్న. అంటే ఒక విద్యార్థి ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేస్తే 2000 కట్టాలి. అంటే ఈ విద్యార్థులన్నా మారుమూల గ్రామం నుండి వస్తారన్న. నిజాన్ని చెప్పాలంటే హైదరాబాద్ వచ్చే మూమెంట్లో కూడా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు హైదరాబాద్ కల్చర్ మీద ఒక గ్రిప్ అనేది ఉండదన్న. అంటే ఎక్కడి నుండో మారుమూల గ్రామం నుండి వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయదారులన్న, చాలా చిన్న సన్నకారు రైతులన్న, పేద రైతులన్న. వాళ్ళ దగ్గర నుండి 1000-2000 రూపాయలు 3 సబ్జెక్టులు రాయాలంటే, 2 సబ్జెక్టులు రాయాలంటే, 1 సబ్జెక్ట్ రాయాలంటే వేల ఫీజులు కట్టే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిందన్న. అంటే ఎలక్షన్స్ కన్నా ముందు విద్యార్థులకు, నిరుద్యోగులకు దొంగ హామీలు ఇచ్చిందన్న. దొంగ హామీలు ఇచ్చి ఈ విద్యార్థులను ముసుగొలిపి, ఆ దొంగ హామీలలో నువ్వు ఏం హామీ ఇచ్చినావు, ఎలాంటి ఫీజు కట్టనక్కర్లేదు, ఉచితంగా మీరు ఎగ్జామ్ రాయొచ్చు అని. కానీ ఇవాళ ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి నా పేద విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు, మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి చిన్న సన్నకారు రైతు కుటుంబాలు, వాళ్ళకి ఈరోజు 1000 రూపాయల ఫీజును పెట్టి, 1000-2000 పెట్టి, అంటే కేవలం ఇంతటి ఫీజును పెట్టి నువ్వు విద్యార్థుల గురించి ఆలోచిస్తలేవు. నీ కోసం, నీ ప్రభుత్వం కోసం విద్యార్థుల గురించి నువ్వు ఆలోచిస్తలేవు. మేడలు, అంగులు, ఆర్భాటాలు, అంతస్తుల గురించి ఆలోచిస్తున్నావు అన్న. ఇవాళ 1000-2000 ఫీజు అంటే ప్రభుత్వ ఖజానా నింపడానికి చూస్తుండు. అంటే ఈరోజు లంక బిందెలు నేను వచ్చింది ఇక్కడికి అని, ఇక్కడ లంక బిందెలు లేవురా బాబు, మనం విద్యార్థుల మీద పడి, నిరుద్యోగుల మీద పడి, ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద పడి, ముఖ్యంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో లైబ్రరీలో చదువుతున్న విద్యార్థుల మీద పడి దోచుక తినాలి. మన ప్రభుత్వ ఖజానానే నింపాలి. మన ప్రభుత్వం ఎలా నడుస్తుంది, విద్యార్థులకు మోసపూరిత హామీలు ఇచ్చినాం, హామీలలోని ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టి, ఇలాంటి 200 ఉన్న ఫీజును 1000 రూపాయలు పెంచి, అడిషనల్ సబ్జెక్ట్ రాస్తే ఇంకా 2000-3000 పెంచి, అంటే కొన్ని లక్షల కోట్ల ఈరోజు విద్యార్థుల నుండి సొమ్మును దోచుకుంటున్నారని ఈ ప్రభుత్వం అనేది. అంటే ఈరోజు ఖజానా లేకుంటే నీ ప్రభుత్వం వచ్చే ముందు నీకు తెలవాలి కదా, అరే పాత ప్రభుత్వంలో ఖజానా లేదు, నెక్స్ట్ గవర్నమెంట్ అయితే ఎట్లా మెయింటైన్ చేయాలని దొంగ హామీలు ఇచ్చినావు. దొంగతనం ఈరోజు విద్యార్థుల దగ్గర నుండి గుంజుకుంటున్నావు, ఈరోజు నోటిఫికేషన్ రూపంలో గుంజుకుంటున్నావు. కొంచెమైనా మీరు ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ముందేం చెప్పిళ్ళు, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులందరూ నుసుకోల్పోయి కదా మీరు చెప్పింది. ఈరోజు నా ప్రభుత్వం వచ్చిన రోజు డిఎస్సి నోటిఫికేషన్ అన్నావు, ఎన్ని వేసినావు, 11,000 పోస్టులు వేసినావు. అదే నువ్వు ట్విట్టర్, ఫేస్బుక్ ఏం పెట్టినావు, 25,000 విద్యార్థి నిరుద్యోగులారా 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి డిఎస్సిలో, కొట్లాడండి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడండి. యూనివర్సిటీలో నాయకులను మొత్తం యూనివర్సిటీలో నాయకులకు ఏం చెప్పామంటే, లైబ్రరీలో విద్యార్థులను మొత్తం గుంపులుగా ఆర్ట్స్ కాలేజ్ తీసుకొచ్చి నా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కొట్లాడి, బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడని చెప్పిండన్న. కానీ ఈరోజు విద్యార్థుల మీద నీకు చూపు లేదు. ఈరోజు విద్యార్థులు అంటే ఇష్టం లేని పరిస్థితి. ఈరోజు మెయిన్గా ఈరోజు రాష్ట్రం మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా వరకు విద్యార్థులు మొన్న వచ్చిన జాబ్ నోటిఫికేషన్లో కూడా వీళ్ళే అన్న జాబ్ కొట్టింది. ఈ పేద విద్యార్థులు జాబ్ కొట్టింది. ఇలాంటి పేద విద్యార్థుల సొమ్మును ఎలా లాక్కోబుద్ధి అవుతుంది? ఇలాంటి చిన్న సన్నకారు కుటుంబం నుండి వచ్చిన, నిరుపేద కుటుంబం నుండి వచ్చిన విద్యార్థుల దగ్గర నుండి 1000-2000 ఫీజు అనేది ఎలా తీసుకోబుద్ధి అవుతుంది? అంటే 200 ఉన్న ఫీజును ఈరోజు విద్యార్థులు ఏమనుకున్నారు, ఎవరిని కోల్పోయారంటే చిన్న సన్నకారు, పేద బడుగు బలహీన వర్గాలు, చిన్న సన్నకారి మారుమూల గ్రామం నుండి వచ్చిన రైతుల గురించి, మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థుల గురించి, మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి ఇలాంటి చిన్న పేదల గురించి ఆలోచించే ఒక గొప్ప నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం 200 అన్న. అంటే ఎట్లా ఒక ఆలోచన ఒక ప్రభుత్వం తీసుకున్నదంటే రైతులకు ఉపయోగపడేట్టు, విద్యార్థులకు ఉపయోగపడేటట్టు, తెలంగాణ సమాజాన్ని మెచ్చుకునేలా తీసుకోవాలి. అంటే నువ్వు మార్పు అన్నావు. 200 ఉన్న, గత ప్రభుత్వంలో 200 ఉన్న ఫీజును 1000 రూపాయలు వేసినావు. ఇదే మార్పు. ఇంకేం మార్పు? నీ ప్రభుత్వంలో 25,000 డిఎస్సి పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు 11,000 పోస్టులు ఖాళీ చూపిస్తున్నావు. ఇదే మార్పు అనా? రేవంత్ రెడ్డి గారు ఈ టెట్ ఫీజు అనేది తగ్గియండి. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పక్షాన మీకు దండం పెట్టి, 2 చేతులు దండం పెట్టి మీకు వేడుకుంటున్నాం. టెట్ ఫీజు అనేది తగ్గియండి. విద్యార్థులకు చాలా భారం పడుతుంది. ఈరోజు ఒక హాస్టల్ అనేది 1-2 కిలోమీటర్లు ఉంటాయని ఒక హాస్టల్ దాదాపు. ఇక్కడ ఉన్న మంజీరా, మానేరు, గోదావరి, సియాసులు,
మన అటుపోతే మన గర్ల్స్ హాస్టల్స్ అనేది అక్కడ నుండి విద్యార్థులు పొద్దున్న 8 నుండి 9 గంటలకు 10 గంటలకు లేచి 9 గంటలకు లేచి రెడీ అయ్యి ఈరోజు టిఫిన్ బాక్సులు పెట్టుకొని వచ్చి ఇక్కడ చదువుకునే పరిస్థితి వచ్చిందన్న. అంటే అలాంటి విద్యార్థులు ఎక్కడి నుండి డబ్బులు తేవాలి? ఈరోజు స్కాలర్షిప్లు, ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు అంటేనే పేద బడుగు బలైన వర్గాలకు చెందిన విద్యార్థులు, చిన్న సన్నకారు విద్యార్థులు, ఎక్కడి నుండో మారుమూల గ్రామం నుండి వచ్చిన విద్యార్థులు, అలాంటి విద్యార్థులు కేవలం ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్ల మీద బతుకుతుంది, పార్ట్ టైం జాబ్ చేసి బతుకుతారు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు. అంటే పూర్తి అవగాహన ఉండదు విద్యార్థులకు. ఇక్కడికి వచ్చినాకనే సిటీ అంటే ఏంటి అనేది తెలుసుకునే విద్యార్థులు ఉంటారు యూనివర్సిటీలో. అంటే చాలా వరకు పేద విద్యార్థులు ఉంటారండి ఇక్కడ. అలాంటి విద్యార్థులకు 1000 రూపాయల ఫీజు పెట్టినాం అంటే విద్యార్థుల దగ్గర నుండి ఎంతసేపు అయినా దోచుకొని దాచుకో, ఈ డబ్బులను దోచుకొని దాచుకో, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టు అన్న. నిజం చెప్తున్నా, ఒకప్పుడు అంటే విద్యార్థులందరూ ఏం ఆలోచిస్తున్నారు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో 200 రూపాయలు చేసిండు అంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మనం చాలా తప్పు పని చేసినాం. వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థులను బొందపెట్టే పరిస్థితి వస్తుందన్న. ఎందుకంటే విద్యార్థులు ఎట్లయితే కొట్లాడినారో అదే రక్తంతో, అదే ఊపుతో, అదే కోపంతో ఇదో రగిలిపోతున్నారు విద్యార్థులు. 200 ఫీజులు 1000 రూపాయలు చేసినాం. విద్యార్థులు ఏమైపోవాలి? ఆ విద్యార్థులు పార్లమెంట్ ఎలక్షన్స్ కు ఊర్లలోకి పోయి ఈరోజు ప్రతి ఒక్క పేద వర్గాలకు చెందిన ప్రజలకు కానీ, ప్రతి ఒక్కరు కానీ, ఇంట్లో కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి వివరించి చెప్తారు. మనకు కావాల్సింది మనం మార్పు కోరుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రోజున ఆ మార్పు మనకు అవసరం లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు బొంద పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించాలనే పరిస్థితి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఈరోజు ఊళ్ళలోకి పోయే వీళ్ళు వేసే ఓటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టే ఓటే అని ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్, మొత్తానికి ఇది ఏదైతే టెట్ కు సంబంధించి ఈరోజు అనవసరంగా అంటే ఒక అమానుషంగా ఈరోజు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు 200 ఫీజుని ఈరోజు ఫ్రీగా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన ఇదే కాంగ్రెస్ ఈరోజు 1000 రూపాయలు చేసి అడిషనల్ ఇంకో సబ్జెక్ట్ అయితే ఇంకో 1000 అంటే దాదాపుగా ఈ పేద విద్యార్థుల నుంచి అంటే ఇంత ఫీజులు పెంచు కేవలం ప్రవేశ పరీక్షకు సంబంధించి టెట్కే ఇంత ఫీజులు పెంచుతున్నది. ఈ యొక్క నిరుద్యోగుల ఉసురు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఓఈ నుంచి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తాము, మీ నిరుద్యోగుల తరఫున వాళ్ళకు వ్యతిరేకంగా మేము ప్రచారం కూడా చేస్తామని చెప్పి ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో కలిసి పండరి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.